సనాతన ధర్మం అంటే విభజించి పాలించడమా? ఏది సనాతన ధర్మం? సనాతన ధర్మానికి నిర్వచనం ఏమిటి? దేశంలో సర్వోన్నత న్యాయస్థానం, దానిలో శిఖరాగ్రాన ప్రధాన న్యాయమూర్తి. సుప్రీం కోర్టులో ఒక జడ్జిమెంట్ వస్తే దట్ ఈస్ లా ఆఫ్ ద ల్యాండ్, ఇట్ బికమ్స్ ఎ లా. అలాంటి ఉన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి గౌరవనీయ హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ తన యొక్క అఫీషియల్ డ్యూటీలో ఉండి చైర్ లో కూర్చుని నిర్వర్తిస్తున్నటువంటి సమయంలో ఒక లాయర్ బూటుతో దాడి చేయటం. ఎదురు దాడి ఎందుకు అంటే, నా సనాతన ధర్మం కోసం నువ్వు చేసినటువంటి కామెంట్ కోసం అని చెప్పి ఎదురు దాడి చేయడం అనేటువంటిది ఏ ధర్మశాస్త్రంలో ఉంది? ఏ దేవుడు, ఏ మతం ప్రతీకారం తీర్చుకోమని నేర్పిస్తున్నారు? సో సెప్టెంబర్ 16న ఒక ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు యునెస్కో హెరిటేజ్ సైట్ కి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ మీద కోర్టులో వాదన జరుగుతున్నప్పుడు ఒక కామెంట్ వచ్చింది. ఒక జడ్జిమెంట్ కోర్టు నుంచి డెలివరీ అయినప్పుడు అది మనకు నచ్చకపోతే మనకున్నటువంటి ఆప్షన్ దాని మీదకి అప్పీల్కి వెళ్ళడం. సుప్రీం కోర్టులో జడ్జిమెంట్ నచ్చకపోతే లార్జర్ బెంచ్కి అప్పీల్ చేసుకోవాలి. లేదు, గౌరవ జడ్జి గారు మాట్లాడిన విధానం నచ్చలేదు అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక పిటిషన్ పెట్టుకోవాలి. ఒక ఆర్డర్ ఇస్తే జైల్లో పెట్టగలిగేటువంటి అవకాశం తన చేతిలో ఉన్న, అథారిటీ ఉన్న, పవర్ ఉన్న క్షమాభిక్ష పెట్టాడు. తనపై భౌతిక దాడికి పాల్పడిన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టాడు. మనువు రాసిన సనాతన ధర్మంలో సమాజాన్ని చాతుర్వర్ణ వ్యవస్థగా విభజించి 4వ వ్యవస్థ అయినటువంటి శూద్రులు, అంటే 90% మంది ఈ సమాజంలో ఉన్నవాళ్ళు ఈ రోజు పాలితులుగా ఉన్నటువంటి కమ్మారెడ్డి, కాపు, వెలమ, తెలగ, బలిజ అందరిని కలిపి శూద్రులు చేసి మీరు దాసులుగా ఉండండి, దాస్యం చేయండి పై 3 వర్ణాలకు అని చెప్పేసి సనాతన ధర్మాన్ని రచించాడు మనువు. సో దాని ప్రకారం 1813 సంవత్సరాల వరకు ఈ 90% మందికి విద్య అనేది లేదు. బ్రిటిష్ వాళ్ళు చట్టం చేసే వరకు 90% మంది శూద్రులకి, 100% మంది మహిళలకి చదువు అనేటువంటిది లేదు. 1804లో బ్రిటిష్ చట్టం వచ్చే వరకు ఆడబిడ్డ చనిపోతే నదిలో పారేసేయమని చెప్పారు. 1819లో చట్టం బ్రిటిష్ వాళ్ళు చేసే వరకు ఈ శూద్రుల ఇళ్లలో పెళ్లిళ్ళు అయితే పెళ్లి కుమార్తెను మొదటి రాత్రి బ్రాహ్మణుడి దగ్గరకు పంపించిన తర్వాత అప్పుడు భర్త దగ్గరకు పంపాలి. ఇవన్నీ మారుస్తారా మీరు? ఇప్పుడు పెళ్లి చేసుకుని మొదటి రాత్రి బ్రాహ్మణ దగ్గరికి తన భార్యని పంపిస్తారా శూద్రులు ఎవరైనా? అది సనాతన ధర్మమా? బాల్య వివాహాలు అరికట్టాము, వితంతువులకు వివాహాలు చేసుకునే అవకాశం కల్పించాము. ఇవన్నీ రాజ్యాంగం వచ్చిన తర్వాత మారిని. మీరు తిరిగి వెనక్కి తీసుకెళ్తారా? మహిళలకు చదువు తీసేస్తారా? ఈ 90% మంది శూద్రులకి చదువు తీసేస్తారా? రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి నాగరికతకు అనుగుణంగా మార్పులు చేసుకున్న తర్వాత ఏ సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడుతున్నారు? సుప్రీం కోర్టులో జరిగినటువంటి దాడి రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడి, న్యాయ వ్యవస్థ మీద జరిగినటువంటి దాడి.